ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఏలేశ్వరం మండలం ఎర్రవరం స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతకు గ్రామంలో అడుగడుగునా జన నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంచుతూ గ్రామస్తుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మీ అందరూ తమ ఓట్ల ద్వారా తనను బలపరచాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మా గ్రామం నుంచి మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేయండి, గ్రామానికి గర్వకారణమని మా మద్దతు మీకే అంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ గా జడ్పీటీసీగా ప్రజలకు సేవ చేస్తున్నానని, యువతకు ఉపాధి, రైతులకు రుణమాఫీలతో పాటు ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఒక కాంగ్రెస్ గా ఉందని, రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎంఎం పలవరాజుని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ మోయేటి సూర్యప్రకాశ్రావు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పన కోటేశ్వరరావు, ప్రతిపాడు మండల అధ్యక్షుడు మోయేటి నారాయణ, కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం శ్రీనివాస్, తాతపూడి జార్జిరాజు, పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కావున మీ అమూల్యమైన ఓటర్ మహాశయులారా, సత్యనారాయణ గారిని మరియు కాకినాడ ఎంపీగా శ్రీ మల్లిపూడి ఎవరికైనా సరే చేత మన ఊరు ప్రేమతో నేను నాకు ఊరు ఇక్కడ రాలేదు. ఈ గ్రామానికి ఏదో రూపంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్వరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నేను నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మనకు చాలా అంటే చాలా సదుపాయాలని మనకు చేసింది. కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఎన్నో ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ, అక్కడికి ఏలేరు ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నరేంద్ర మోడీని ఎదుర్కొని స్పెషల్ స్టేటస్ తేగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే. గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన పాలకులు మనకి రాజధానిని తీసుకురాలేకపోయారు. పోలవరం నిర్మించలేదు, స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే కూడా దాన్ని ఎదుర్కోలేకపోతా ఉన్నారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా తీసుకురాలేకపోయారు. కాబట్టి
ఇవన్నీ సాధించుకోవాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు స్పెషల్ స్టేటస్ వస్తుంది. స్పెషల్ స్టేటస్ వస్తేనే మిగతా రాష్ట్రాల్లో పాటు మనం కూడా ఈక్వల్గా ఉండగలుగుతాం. మెగా డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి లేదు, డిఎస్సి కూడా లేకుండా చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు పూర్తి రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే మళ్ళీ ప్రతి రైతుకి కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈ పథకంలో మేము చేర్చాం. కాబట్టి రైతులందరూ కూడా బాగా ఆలోచించి మీకు జరగబోయే మేలుకి తప్పక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.